హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. చూడండి, ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగి నిండా నీళ్లు పోసేసి ఒక గంట సేపు నానబెట్టండి. బాస్మతి రైసే కావాలని ఏం లేదండి, మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. మామూలు రైస్తో కూడా చాలా బాగుంటుంది, కాకపోతే నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు 4 గుడ్లు ఉడకబెట్టేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. గుడ్లకు ఘాట్లు పెడితే చక్కగా మసాలా అంతా పడుతుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మొత్తాన్ని చక్కగా గుడ్లకి పట్టించండి. ఈ ఎగ్స్ మొత్తానికి కలిసేటట్లు పట్టించి ఈ మసాలా అంతా దీనికి పట్టించండి. ఈ విధంగా పట్టించిన తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ మసాలాతో సహా గుడ్లను వేసేసేయండి. ఈ మసాలా అంతా వేగి గుడ్లకి పట్టి చాలా టేస్ట్ ఉంటాయండి గుడ్లు. ఈ విధంగా మసాలా అంతా వేసేసి చక్కగా వేయించండి. ఇవి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీనిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు 2, స్టార్ ఫ్లవరు, కొంచెం సాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు వేసి 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నని ముక్కలుగా నిలువుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఈ కలర్ రావాలండి, ఈ కలర్ వచ్చే వరకు వేగాలి. మాడిపోతున్నాయి అనుకోకుండా వేయించుకోండి. ఈ కలర్ వస్తేనే బిర్యానీకి మంచి రుచి వస్తుంది. ఈ వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి ఇది ఒక్కసారి తిప్పేసుకొని 2 మీడియం సైజు టమాటాలని సన్నని ముక్కలుగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోండి. మెత్తగా అయిపోవాలండి టమాటాలు. ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎగ్ బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత 4 నుంచి 5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగుని బాగా చిలక కొట్టేసి వేసుకోండి, లేదంటే కుదపలు ఉంటుందండి. చక్కగా చిలక కొట్టేసి లోపల కుదపలు లేకుండా వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టే వరకు ఒకసారి తిప్పేసి మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్లు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా వచ్చే వరకు దగ్గరకు అయ్యే వరకు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోండి. ఎందుకంటే మనం పెరుగు టమాటా కూడా ఉంది కాబట్టి గ్లాసున్నర సరిపోతాయండి. మామూలు రైస్ అయినా అంతే, బాస్మతి రైస్ అయినా అంతే. నేను ఇదే గ్లాస్తో బియ్యం పోసాను కాబట్టి ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసేసి 2 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి వేసుకోండి. మనం ఫస్ట్ నుండి సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం గుడ్లల్లోనే వేసాము, దీనిలో మసాలాలో వేయలేదు కాబట్టి ఒక్కసారి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి చూసుకొని రుచి మూత పెట్టేసి ఇది తెరలే వరకు తెరలనివ్వండి. ఇది ఈ విధంగా తెరలేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ ఉంచేసి శుభ్రంగా ఆ బియ్యం వేసేసేయండి. వేసేసి ఒక్కసారి తిప్పేసి మొత్తం మసాలా అంతా బియ్యానికి పట్టేటట్లు ఒక్కసారి తిప్పేసి మీరు ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. ఒక్కసారి వాటర్లో సాల్ట్ చూసుకోండి. మీకు సరిపోలేదు అంటే కొంచెం వేసుకోండి. వేసేసి ఇప్పుడు మూత పెట్టి ఈ విధంగా కొంచెం ఉడికే వరకు ఉడకనివ్వండి. ఒక 50% ఉడికే వరకు ఇట్లా మెతుకులు అయ్యే వరకు ఉడకనిచ్చేసి ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు
మనం వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లను వేసేసేయండి. పైన చక్కగా ఈ గుడ్లు వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లేసేయండి. కొంచెం కొంచెం చాలండి. చల్లితే ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసి, విత్తనాలు లేకుండా పిండి దానిలో చక్కగా వేసేసేయండి. వేసేసి 1 స్పూనున్నర నెయ్యి వేయండి పైనుండి. ఈ విధంగా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి 10 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది. మీరు ఒక్కసారి చూసుకుంటే ఇట్లా పొగలు వస్తుంది అంటే చక్కగా మగ్గిపోయినట్లు, ఎంత పొడి పొడిగా అయిందో. కానీ వెంటనే తీయొద్దండి, వెంటనే తినొద్దు. 10 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కదిలించొద్దు. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీనిలో పెరుగు చట్నీలో తిన్నా, దేనిలో తిన్నా బాగుంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.